శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. శ్రీ జాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలక శోభి లలాట దేశ రాకేందు బింబ వదనంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తలోకానికంతా కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం యొక్క నేపథ్యము వైశిష్ట్యాన్ని మనవి చేస్తూ ఉన్నాను. మన భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు ఈ పండుగలు పర్వదినాలు. అందులోనూ యోగభూమిగా, తపోభూమిగా, వేదభూమిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ భారతదేశంలో పరమాత్మపై ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత మన పూర్వ ఆచార్య పురుషులు మహర్షులు ఏర్పరిచినటువంటి సంప్రదాయాలతో కూడినటువంటి అంశాలు ఈ పర్వదినాలు కూడా. అందులోనూ వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠము అంటే పరమాత్మ నెలకొని ఉన్నటువంటి దివ్యధామము. ఎక్కడో క్షీరసాగరంలో శ్వేతద్వీపంలో ఉన్నటువంటి దివ్యలోకము. ఆ లోకంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ యుగయుగాలలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ నిర్వహిస్తూ ఈ సమస్త సృష్టిని పోషిస్తున్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు శేషతల్పంపై ఉన్నాడు. ఈ సృష్టి కాలం ప్రారంభమై ఎంతకాలమైందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడో ఈ సృష్టి పూర్తిగా నశించిపోయినప్పుడు కూడా ఏ కారణం అయిపోయి సమస్తము అంధకారం వ్యాపించి చీకటి వ్యాపించి జలప్రళయంలో ఉన్నప్పుడు కూడా ఆ జలప్రళయ ప్రవాహంలో ఎక్కడో ఒక మూల ఒక చిన్న మర్రి ఆకుపై పరమాత్మ శిశువై తేలుతూ ఉంటాడని మన వాంగ్మయం చెప్తూ ఉంది. అలా ఎంతకాలం ఒక మర్రి ఆకులో లోకాంతమున మర్రియాకు తెప్పందేవి తలదాచుకున్న చిత్రస్వరూపి. పరమాత్మ యొక్క లీలా విశేషములు చిత్ర విచిత్రంగా ఉంటాయి, మనకు అర్థం కావు. అలా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏదో ఒక క్షణంలో మళ్ళీ పునఃసృష్టి చేయాలి అనే సంకల్పం చేస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా వెంటనే ఆ పరమాత్మ శేషతల్పంపై క్షీరసాగరంలో శ్రీమన్నారాయణుడై శయనించి ఉన్నాడు. అటువంటి మూర్తిని మనం స్పష్టంగా శ్రీరంగ క్షేత్రంలో చూస్తాం. చారు పటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికాపూర మృణాళహార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికాసార నిభంగ శోభిత భుజంగమ తల్పమునందు యోగ నిద్రా రతి చిందియుండు జఠరస్థిత హుర్భోరాది లోకుడై అని పురాణాలు వర్ణించాయి. అలా శేషతల్పంపై శయనించినటువంటి ఆ పరమాత్మ కొంతకాలం యోగనిద్రాముద్రాభిరాముడై కాలం గడుపుతూ ఉన్నాడు. అలా యోగనిద్రాముద్రాభిరాముడై కాలం గడిపిన తర్వాత మళ్ళీ ఒక మధుర క్షణంలో ఈ సృష్టిని వికసింపచేయాలి అనే భావన పరమాత్మ మనస్సులో ప్రారంభమవుతుంది. ఉరుతర భోగితల్పమున ఉజ్వల యోగ విశేష లీలమై శరణిధి కన్యకామణి కుచద్వయ కీలిత వక్షుడై మనోహర సుఖనిద్రనున్న కమలాక్షుడు మేల్కనియన్ పయోధిపెన్ తరగల మ్రోత మంగళ మృదంగ మృదుధ్వని అయి చలంగగన్. లక్ష్మీనారాయణుడు ఆది దంపతులు, ఆది మధ్యాంతరహితమైనటువంటి తేజోమూర్తులు. మళ్ళీ లక్ష్మీనారాయణుడు ఆ శేషతల్పంపై ఉంటూ ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క సమక్షంలో శ్రీమన్నారాయణుడు అలవోకగా యోగముద్రలో నుంచి మేల్కాంచినాడు. మేల్కాంచిన వెంటనే ఆ శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలం నుంచి ఒక సహస్రదళ పద్మము 1000 రేకుల తావర విచ్చుకున్నది. ఆ పద్మంలో ఒక 4 ముఖాలు కలిగినటువంటి శిశువు, ఒక బిడ్డ అవతరించాడు. ఆ బిడ్డయే బ్రహ్మ. ఆ బిడ్డ అవతరించిన తర్వాత ఆ శిశువుకి ఏమీ అర్థం కాలేదు. చూస్తూ చుట్టూ తావర రేకులున్నాయి. ఆ రేకులు దాటుకుంటే ఇంకా కొన్ని రేకులు మధ్యలో ఉన్నాయి. చివరగా 8 రేకులు పెద్దవిగా ఉన్నాయి.
అలా చుట్టూ జలార్ణవము, ఎంత చూసినా నీళ్ళే కనిపిస్తూ ఉన్నాయి, ఇంకేమీ కనపడడం లేదు. అలా కొంతకాలం ఆ శిశువుకి ఏమీ అర్థం కాలేదో అట్లా ఉన్నాడు. తా పా తా పా అని ముమ్మారు విరంబడిన 3 సార్లు తాపా తాపా అనే అక్షరాలు వినిపిస్తే ఆయనకు అర్థమైంది నేను తపస్సు చేయాలి అని. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత తాను ఏ శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలో ఉదయించాడో ఆ స్వామి శయనమూర్తిగా ఉన్నాడు. ఆ బిడ్డ కనపడడం లేదు, ఇప్పుడు ఎదుట సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. తపఃఫలం చేత సాక్షాత్కరించి సృష్టి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈ సమస్త భువన బ్రహ్మాండ భాండాలన్నీ కూడా సమస్త జీవజాలాన్ని ఎలా సృష్టించాలో ఆ నేర్పు ఆ బిడ్డకు వేద ప్రబోధం ద్వారా కలిగించాడు. జలజాసనుని వదన జలజ మధ్యమునందు అలర విలువడిన పరమామృతం బితడు అన్నమాచార్య వారు వర్ణించారు. ఆ శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించినటువంటి ఆనందంలో, ఆ శ్రీమన్నారాయణుని యొక్క దేదీప్యమాన దివ్యమంగళమూర్తిని చూస్తున్నటువంటి పారవస్యంలో ఆ చతుర్ముఖ బ్రహ్మ ఏదో గానం చేశాడట. ఆయన హాస్యగహ్వరంలో 4 ముఖాల నుంచి కూడా ఆ నాదాలు ఉద్భవించాయి. అవే వేదనాదాలు. ఆ వేదనాదాల యొక్క ఉత్తేజాన్ని పరమాత్మ బ్రహ్మకు ప్రసాదించి సృష్టి సామర్థ్యాన్ని ఇచ్చాడు. మళ్ళీ బ్రహ్మ సృష్టి ప్రారంభించే కార్యంలో నిమగ్నమై నేత్రోన్మిలనంతో పారవస్యాన్ని పొంది ఉండగా ఆ కాలంలో, అంటే సృష్టి ఆవిర్భవించినప్పటి నుంచి కూడా దేవదానవ యుద్ధంలాగా ఈ సృష్టిలో మంచి ఉంది, చెడు ఉంది, దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. అలా మధుకైటవులు అనే రాక్షసులు ఆ బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేద విజ్ఞానాన్ని తస్కరించారు, వాళ్ళు సంగ్రహించారు, దొంగిలించారు. బ్రహ్మకి ఇప్పుడు శక్తి కోల్పోయినాడు. మళ్ళీ శ్రీమన్నారాయణుని ఆశ్రయించాడు. దేవా, దైన్యంతో ఉన్నటువంటి నన్ను కాపాడండి, నాకేమీ అర్థం కావడం లేదు, మీరు నాకు ఇచ్చినటువంటి వేద విజ్ఞానాన్ని నేను అవగాహన చేసుకోలేకపోతున్నాను, నా దగ్గర నుంచి ఎవరో ఆ తేజస్సును విజ్ఞాన బలాన్ని తస్కరించినట్టుగా అనిపిస్తూ ఉంది అంటే అందుకు కారకులు ఈ మధుకైటభులు. శ్రీమన్నారాయణుడు ఆ మధుకైటభుల్ని పిలిచాడు. అయ్యా, ఇది సముచితం కాదు, మీరు రాక్షసులై ఎంత అప్రమేయ బలసంపన్నుడైనా కావచ్చుగాక, కానీ ఎవరికైనా తపస్సే ప్రధానం, రాక్షసుడికైనా దేవతలకైనా. ఆ తపస్సులో లీనమైన తర్వాత ఒక దీక్ష, దక్షత, శమదమాది గుణాలు అన్నీ అలవడుతాయి. అటువంటి గుణాలు అలవర్చుకున్నట్టు మీరు తపస్సులో ఉండాలి కానీ బ్రహ్మను బాధించడం సముచితం కాదు. ఆయన దగ్గర తస్కరించిన వేద విజ్ఞానాన్ని ఆ బ్రహ్మకు మళ్ళీ ఇచ్చేయండి అని చెప్పాడు. ఈ రాక్షసులు వినలేదు. నువ్వెవరయ్యా నాకు చెప్పడానికి అని తిరస్కరించి మాట్లాడారు. పోనీ మీకేదైనా వరం ఇస్తాను, కోరుకోండి, మీరు అడిగిన వరాన్ని ఇస్తాను, బ్రహ్మకు ఆ వేద విజ్ఞానం ఇచ్చేసేయండి అన్నాడు. ఆ రాక్షసుడు ఎంత అహంకరించి మాట్లాడారంటే, అయ్యా నువ్వు మాకు వరం ఇచ్చేది ఏమిటయ్యా, మేమే నీకు వరం ఇస్తాం, కావాలంటే కోరుకో అన్నాడు. అలాగా, సరే మీరు నా చేతిలో మరణించండి అని అడిగాడు స్వామి. లీలామానుష విగ్రహుడు కదా, అనంత లీలావిభూతి సంపన్నుడు కదా, మానవుని యొక్క కానీ రాక్షసుని యొక్క తెలివితేటలు ఆ పరమాత్మ దగ్గర పనిచేస్తాయా? జగన్నాటక సూత్రధారి ఆ దేవదేవుడు. సరే మేము నీ చేతిలో ఊరికే నువ్వు చెప్పినట్టు ఎట్ట మరణిస్తాం, మాతో యుద్ధం చేయన్నారు వాళ్ళు. కొంతకాలం యుద్ధం చేశారు. యుద్ధం చేసిన తర్వాత వాళ్ళని ఎలా చంపాడు, మల్ల యుద్ధంలో చంపాడా ఆ భగవంతుడు? ఈ కథలో కూడా కొన్ని భేదాలతో పురాణాల్లో ఉన్నాయి. సుదర్శన చక్రాయుధంతో వారి శిరస్సులు ఖండించాడు. ఆ ఖండించక ముందు యుద్ధం చేసే సమయంలో కొంతకాలం యుద్ధం జరిగింది కదా, అప్పుడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క దేదీప్యమాన దివ్యమంగళ మూర్తిని చూస్తూ చూస్తూ వారు కూడా ఆకర్షణకు లోనైనారు. పరమాత్మ అందగాళ్ళకే అందగాడు కదా, ఆ దేవదేవుని అందచందాలు వర్ణించడానికి ఎవరికైనా శక్యమా? అన్నమాచార్య వారు చెప్పారు, అదే చూడరే మోహన రూపం 10 కోట్లు కల భావజ రూపం, వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వలసిన నంద వ్రజము ఒళ్ళెత కులుకు చూపులకు గురియగు రూపం అని
సమస్త జగత్తులను మోహింపచేసే ఆ పరమాత్మ యొక్క అందచందాలు వర్ణించగలమా? ముగ్ధమనోహరుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క రూప విశేషానికి, అనంతమైనటువంటి తేజో విలసితమైనటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవానికి వీళ్ళు ఆకర్షితులైనారు. అయ్యో, ఈ పరమాత్మతో మనం యుద్ధం పెట్టుకున్నామే, ఇటువంటి మహానుభావునితో మనం ఆయన్ని సేవించి ఉంటే ఎంత బాగుండేది, అనవసరమైనటువంటి యుద్ధం కొని తెచ్చుకున్నామే అని సంకల్పించే సమయంలో సుదర్శన చక్రంతో ఖండించాడు. కడక దలిప్ప నీవు మధుకైటవ దైత్యుల చక్రహారచే మెడలు తెగంగవ్రేయునడ మిక్కుటమైన తదీయ రక్తముల్ వడిసిన యోడికల్ నెరయవ్రాసిన లత్తుక భంగి ఎంతయున్ తొడవుగ నొప్పు నీ తొడవు తోరపుటొప్పు తలంతు ఈశ్వర. గగనభాగంలో నుంచి దేవతలు చూస్తున్నారు యుద్ధాన్ని. ఎప్పుడైతే వారి శిరస్సులు ఖండింపబడ్డాయో వారు ఆ చిందిన రక్తము బిందువులు స్వామి పాదాల దగ్గర పడ్డాయట. ఆ దేవదేవుని పాదాల దగ్గర పడ్డాయి. అంటే మరణకాలానికి ముందు వాళ్ళు దేవదేవుని యొక్క దివ్యమంగళ మూర్తిపై మనస్సు నిమగ్నం చేశారు. మనస్సు ఆయనపై కేంద్రీకరించారు. వైరభావంతో అయినా సరే, ఆత్మీయమైనటువంటి భక్తి తాత్పర్యంతో అయినా సరే, యోగ భావనతో అయినా సరే, ఏ భావనతో అయినా ఆ పరమాత్మ యొక్క దేదీప్యమాన దివ్యమంగళమూర్తిపై మనసు నిలిపినప్పుడు వారికి ఒక యోగ సిద్ధి కలిగింది. ఆ యోగ సిద్ధి చేత పరమాత్మ వారికి మోక్షప్రాప్తి కలిగించాడు. ఒక్కసారి శ్రీమన్నారాయణుడు మోక్షప్రాప్తి అనుగ్రహించాడు అంటే వారికి వైకుంఠవాసమే లభిస్తుంది. వైకుంఠంలోనే ఉంటారు వాళ్ళు కూడా. అయితే అంతవరకు దుర్మార్గులై ఉండి బ్రహ్మ కూడా ద్రోహం చేసి హఠాత్తుగా పశ్చాత్తప్తులై శ్రీమన్నారాయణుడికి ఆనందం కలిగించారు. కాబట్టి అటువంటి దుర్మార్గులను వెంటనే వైకుంఠంలో ప్రవేశపెట్టడం కూడా అది సముచితమా అని దేవతలు చర్చించారట. 4 రోజులు బాగా తిట్టి 5వ రోజు బాగా పొగిడితే పరమాత్మ ప్రసన్నమైపోతాడా? అయితే పరమాత్మలో ఆ లక్షణం కూడా ఉంది. పగవాడైనను మూర్ఖచిత్తుడైనన్ పాపాత్ముడైనన్ మదీయ గుణధ్యాన విధేయధీ విరసితుండయ్యున్న నేనాతని సుగుణుంగా అతిధన్యుగా సుజనుగా శుద్ధాత్ముగా నిత్యుగా జగదేక ప్రభుగా ప్రభూత విభవ స్ఫారాత్ముగా చేయుదున్ అని పరమాత్మ ఒక చోట తానే స్పష్టంగా చెప్పున్నాడు. ఘంటాకర్ణుడికి ఇంద్ర పదవి ఇచ్చాడు కదా. ఆ ఘంటాకర్ణుడు పిశాచి, రాక్షసుల కంటే ఇంకా ఘోరమైనటువంటి వృత్తివాడిది. అలా అంటే పరమాత్మ దయకు అంతులేదు. పరమాత్మ లీలా విభూతిని మనం అర్థం చేసుకోలేం. వారికి ఎప్పుడైతే మోక్షప్రాప్తి కలిగించాడో వైకుంఠ నగరంలో ఒక ద్వారాన్ని సృష్టించి ఉత్తర దిక్కులో ఉత్తర ద్వారం గుండా వాళ్ళని ప్రవేశపెట్టాడు ఆ లోకానికి. కాబట్టి ఎంత పాపాత్ములైనా పశ్చాత్తప్తులైతే, అయ్యా వాళ్ళ పాపాన్ని వాళ్ళు తెలుసుకొని కనువిప్పు కలిగి ఇంక మేము ఇటువంటి పాపములు చెయ్యము, నీ ఆకర్షణలో పడ్డాము దేవదేవా నీవే మాకు దిక్కు అని మనం కూడా అనుకొని ఉత్తర ద్వార దర్శనం గుండా పరమాత్మను దర్శనం చేస్తే తప్పకుండా అందరికీ మోక్షప్రాప్తి పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఈరోజు ఉత్తర ద్వార ప్రవేశం చేసి దర్శనం చేసి రేపు మళ్ళీ పాపాలు ప్రారంభించారనుకోండి, అటువంటి వాళ్ళు పరమాత్మ కరుణించడు. అది బాగా తెలుసుకోండి. అది ఉత్తర ద్వార దర్శనంలో ఆనాడు వారికి లోపల పోయారు వాళ్ళు వైకుంఠంలో. ఎటు చూచినా ఏమి దివ్యమైన వైభవం అది. మోక్షప్రాప్తి పొందినటువంటి వాళ్ళంతా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ శ్రీమన్నారాయణులాగానే కనిపిస్తున్నారు వాళ్ళకి. ఆ నవరత్న స్థైత కిరీటము, ఆ రత్నహారములు, ఆ కౌస్తుభమణి అలాగే కనిపిస్తున్నారు. శ్వేతద్వీప నివాసులందరూ శరజ్జీమూత రేఖాశిత స్ఫితాకారులు, ఘోర దుర్భర జరాపీతులు, హరిధ్యాన సంజాతానంద నిరూఢులు, ఊర్జిత యశస్సంభావ్యులు, అంభోజ సంభూతేంద్ర సమస్త దేవ పరిషత్ పూజ నమస్యోచితులు అలా ఉన్నారు అక్కడ వాళ్ళు. వారికి అక్కడ మోక్షప్రాప్తి కలిగిన తర్వాత అందరికీ కూడా శ్రీమన్నారాయణుని యొక్క దేదీప్యమాన దివ్యమంగళ మూర్తి సంక్రమించింది. సారూప్యము అందరూ నీలమేఘ శ్యాములై ఉన్నారు. అందరూ కౌస్తుభాలంకారులై ఉన్నారు. అందరూ నవరత్నస్థిత కిరీటాలంకార భూషితులై ఉన్నారు. అందరూ ఆపాదమస్తక సమస్తాలంకార సంశోభితమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు. వీరికి కూడా అటువంటి రూపం వచ్చేసింది. తన్మయులైపోయారు. తన్మయులై అక్కడ అప్పటికే మోక్షప్రాప్తి చేకొని
మోక్షప్రాప్తి కలిగింది కదా నాకంతా వాళ్ళు ఊరికే ఉన్నారా? ఏమీ లేదు. సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష భాష్పజల బంధుర చారు కపోల గద్గదస్వర పులకీకృతాంగులకు వారలు. ఆ భగవంతుని యొక్క అనంత గుణనామ సంకీర్తనం చేస్తూ పులకించి పులకించి పారవస్యంతో ఆ పరమాత్మ రసానుభూతిని పొందుతున్నారు అందరూ వాళ్ళు. వీళ్ళు కూడా అటువంటి అనుభూతిని పొందారట. అనుభూతిని పొంది మహాతన్మయులై మహాపారవస్యం కలిగి ఆ శేషతలంపై శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని వెళ్ళి సేవించి, పరమాత్మ మాకు ఎంత మహత్తరమైనటువంటి భాగ్యం కల్పించావయ్యా స్వామి, అందుకనే ఆ ఉత్తరద్వార దర్శనం కూడా ఎప్పుడు కల్పించాడు? శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉత్తరద్వార దర్శనం మధుకైటభులకు ఇచ్చిన రోజే ఈ వైకుంఠ ఏకాదశి. అలాగే ఈ పర్వదినాన్ని ఎవరు పురస్కరించుకొని ఆ రోజు దేవాలయాల్లో ఉత్తరద్వార దర్శనం చేస్తారో, మాలాగా పశ్చాత్తప్తులై వాళ్ళ పాపం వాళ్ళు తెలుసుకొని కనువిప్పు కలిగి శరణాగతులై దాసులే నిన్ను ఆశ్రయిస్తారో వారికి కూడా మోక్షప్రాప్తి అభీష్టసిద్ధి ప్రసాదించు దేవా అని అడిగారు. పరమాత్మ తథాస్తు అన్నాడు. అది ఆ వైకుంఠ ఉత్తరద్వార దర్శనంలో ఉన్నటువంటి నేపథ్యము. ఇక ఏకాదశి అంటే మధుకైటభురలాగే మురాసురుడు అనే ఒక రాక్షసుడు, వాడు వీళ్ళకంటే ముందే ఆ విష్ణుదేవుని తిరస్కరించి ఎదిరించాడు. బ్రహ్మదేవుని దగ్గర వరం పొంది అనంత శక్తులు సాధించి ఎవరి దగ్గర మరణం లేకుండా వరం పొందాడు వాడు. అలా అబల అంటారు కదా స్త్రీలని, అలా స్త్రీల చేత మాత్రం వాడు వరం కోరలేదు. అయితే ఎవరైనా స్త్రీ శక్తి అవతరిస్తే వాడిని చంపేయచ్చు. ఆ ఒక్క లొసుగుంది వాడి వరప్రసాదంలో. వాడు గర్వించి అందరినీ పీడిస్తూ ఉంటే దేవేంద్రలోకాన్ని ఆక్రమించాడు, అష్టదిక్పాలకంలో జయించాడు. పీడిస్తూ ఉంటే విష్ణుదేవుడు వాడిపై యుద్ధానికి వెళ్ళాడు. మురాసురునితో యుద్ధం జరిగింది. కానీ వాడికి వరం ఉంది కదా, వాడిని ఎవరూ చంపలేరు. ఆ దేవదేవుడు లీలామానుష విగ్రహుడు, ఎవరిని ఎలా చంపుతాడో ఆ దేవదేవుని అంతరంగంలో ఎటువంటి జగన్నాటక సూత్రధారిత్వం అలా ప్రకాశిస్తూ ఉంటుందో మనం చెప్పలేం. హఠాత్తుగా యుద్ధం చేస్తూ ఆపేశాడు యుద్ధాన్ని శ్రీమన్నారాయణుడు. ఈ మురాసురుడు ఏమనుకున్నా అంటే వీడు అలసిపోయాడు, మనం అంటే భయపడిపోయాడు, ఇంక మనతో యుద్ధానికి రాడు అనుకున్నాడు. స్వామి కూడా అలాగే నటించి ఆ దేవదేవుడు హిమాలయాల్లో బదరీ క్షేత్రం దగ్గర ఒక గుహలో వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. ఒక మంచి శయ్య చూచి పండుకొని యోగ నిద్ర వహించాడు. ఇంక వీడు నిద్రపోతా ఉన్నాడు, మంజోకి ఏమొస్తాడు అని ఆ గుహలోనే వాడిని చంపేయాలి అని అక్కడికి వెళ్ళాడు ఈ మురాసురుడు. వెళ్ళి ఖడ్గాయుధాన్ని ఎత్తాడు భగవంతుని పైన. ఆ సమయంలో యోగ నిద్రాముద్రాభిరాముడై ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దేదీప్యమాన దివ్యమంగళమూర్తి నుంచి ఒక మహాశక్తి ఆవిర్భవించింది. దుర్గామాతలాగా, మహిషాసుర మర్దినిలాగా ఆవిర్భవించింది. వీడిప్పుడు ఖడ్గం ఎత్తాడో ఆమె కూడా ఖడ్గం ధరించి వీడిని శిరస్సు ఖండించింది. ఆమె చంపేసింది వీడిని. శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుంచి మేల్కాంచి ఆమెకు ఏకాదశి అనే నామధేయాన్ని అనుగ్రహించాడు. ఏకాదశి అనే నామధేయాన్ని అనుగ్రహించి అనంతకాల ప్రవాహంలో తిథి రూపంలో ఉంది కదా కాలము, ఒక్కొక్క రోజుకు ఆ తిథికి అనుసంధానం చేశాడు. ఆ ఏకాదశి రోజే ఈ మధుకైటభుల్ని కూడా ఉత్తరద్వార ప్రవేశం కల్పించాడు. కాబట్టి సూర్యభగవానుడు ధనుస్సంచారం చేస్తూ ఉన్న సమయంలో శుక్లపక్షంలో వస్తున్నటువంటి ఏకాదశి రోజు అదే వైకుంఠ ఏకాదశి. కాబట్టి మనకి ఈ వైకుంఠ ఏకాదశి అన్నది పరమ పవిత్రమైనటువంటి పర్వదినము. అందరూ భక్తులు కూడా ఆ రోజు స్వామిని ఉత్తరద్వార దర్శనం కూడా సేవ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. పైగా ఉత్తరము అనే శబ్దంలో కూడా ఉత్ అనే ఒక విసర్గ, తరము ఆ రెండు శబ్దాల యొక్క సంయోజనం అది ఉత్తరము అంటే. ఉత్ అంటే ఉత్కృష్టమైన, తరము అంటే తరింపజేయగల అని. మిగిలిన దిక్కుల కంటే కూడా ఈ ఉత్తర దిక్కున్నటువంటి ప్రాశస్త్యం ఏమిటంటే, ఏ రోజు నుంచి జీవుని అంతరంగంలో ఒక చైతన్యం ప్రారంభమవుతుందో, అంతకు ముందున్నటువంటి అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడే దుష్ట సంకల్పాలని నశించిపోయి హఠాత్తుగా కొంతమంది జ్ఞానం కలుగుతుంది. అయ్యా ఇంకైనా నేను బాగుపడాలి అని. ఎవరికైనా కలుగుతుంది, ఏ జీవునికైనా. అది జీవుని వేదన అంటారు మహాకవులు. జీవుని వేదన ఎలా ఉంటుంది?
దుర్మార్గుడు కూడా అండి ఎంతకాలం నేను ఈ దుర్మార్గాలు చేయాలి, ఈ మార్గం వదిలిపెట్టి మంచి మార్గానికి పోవాలండి అనే తపన వాళ్ళు ఉంటుంది. కానీ పరిస్థితుల ప్రభావానికి లోబడి దుర్మార్గాలు చేస్తూ ఉంటాడు వాడు అలవాటు పడి. అలా ఏ రోజు ఆ సంస్కారం అలా జాగృతమవుతుందో, వికసిస్తుందో, హృదయం వికసిస్తుందో అప్పటి నుంచి ఉత్తర దిశ ప్రారంభమైనట్టు. ప్రతిదానికి పూర్వరంగం ఉంటుంది, ఉత్తర రంగం ఉంటుంది. నారద మహర్షి 5 ఏళ్ల బాలుడుగా ఆయన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తారు భాగవతంలో. వేదవాదుల ఇంట దాసికెన్ బుట్టి వారలచే పెనుపంబడి అలా ఉన్నప్పుడు ఆ తల్లి మహర్షుని సేవిస్తూ ఉంది. ఆయన తల్లి ఆయన కూడా ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నారు మహర్షులకి. ఆ మహర్షులు ఈ బాలుడి యొక్క వినయ విధేయతలు చూచి మెచ్చుకున్నారు. పైగా వారల్ విష్ణు చరిత్రము చదువగా వర్ణింపగా పాడగా ఆ రావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీనులన్ తోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటన్ ప్రారంభించితి విష్ణు సేవకు ఇతర ప్రారంభ దూరుండనై అని వాళ్ళు ఈయనకు మంత్రోపదేశం చేశారు. కాబట్టి ఆ మంత్రాన్ని మనసులో అనుసంధానం చేసుకుంటూ కొంతకాలానికి తల్లి మరణించింది, సర్పదష్టయ్యి మరణించింది. ఇంకా ఉన్న ఒక బంధం కూడా తల్లే కదా, లేదు ఇప్పుడు అని ఉత్తరాభిముఖుండనై చని అంటాడు. ఉత్తరంగా ప్రారంభించాను నా ప్రయాణాన్ని అంటాడు భాగవతంలో. అటువంటి ప్రాతిష్టం ఉత్తరాం దిశం వ్యాస భగవానుడు కూడా స్పష్టంగా పేరుకు ప్రాతిష్టం ఉత్తరాం దిశం అని. ఉత్తర దిక్కుకు ప్రయాణమై పోతున్నాడట. అంటే అంతవరకు ఉన్న దశ ఆ జీవునికి ఒక దశ, ఈ ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న దశ కూడా అటువంటిదే జీవునికి. అలా ఉత్తర దిక్కుకు ఉన్నటువంటి ప్రాశస్త్యము, ఉత్తర ద్వారానికి ఉన్నటువంటి ప్రాశస్త్యము మనం తప్పకుండా అవగాహన చేసుకోవాలి. అనాదిగా అంటే సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా, మధుకైట వరకు ముక్తి ప్రసాదించినప్పటి నుంచి కూడా, మురాసురుని సంహరించినప్పటి నుంచి కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని లోకంలో ఆచరిస్తూ ఉన్నారు. భాగవతంలో కూడా ఉంది కదా, అంబరీష మహారాజు ఈ వ్రతాన్ని ఆచరించాడు. మిగిలిన వ్రతాల్లో ఉపవాసం కంటే కూడా ఈ ఉపవాసం కొంత విలక్షణంగా ఉంటుంది. మిగిలిన పర్వదినాల్లో మీరు ఉపవాసం ఉంటే, దీపావళి రోజు నరక చతుర్దశి కానీ అప్పుడంతా కూడా ఆయా రోజులు ఉపవాసం ఉంటే సరిపోతుంది. ఉపవాసం అంటే ఉపవాసం, దగ్గరగా భగవంతుని కూర్చోవడం. ఇలా ఎప్పుడు కూర్చుంటాము? మనము ఇతరేతరమైనటువంటి ఆ వికారాలన్నీ మనసులో వదిలిపెట్టినప్పుడు, మన చాంచల్య భావన వదిలిపెట్టి నిశ్చల నిర్మల నిర్వికారమైనటువంటి అంతరంగంతో పరమాత్మను ఆశ్రయించాలంటే ఆ రోజు మన యొక్క ఆహార విహారాలన్నీ కూడా పరమాత్మకు సమర్పించాలి. అందుకనే ఎవరు ఆహారం తీసుకోరు, నిర్జలోపవాసం చేస్తారు చాలామంది. కొన్ని ఆరోగ్యరీత్యాల కారణాల వల్ల వాళ్ళకు వాళ్ళు అటువంటి వాళ్ళు అనుసరించాల్సిన అవసరం లేదు, అది కూడా పెద్దలు చెప్పారు. అలా ఈ ఏకాదశి వ్రతంలో ఉన్న ఉపవాసం మాత్రం కఠినమైనటువంటి ఉపవాసం ఇది. ఎలాగంటే దశమి నాడు ఏకభుక్తము, దశమి రోజు ఏకాదశమి దశమి వస్తుంది. ఆ దశమి రోజు ఒకసారి భోజనం చేయాలి. మధ్యాహ్నం భోజనం చేస్తే ఇంకా తర్వాత భోజనం లేదు, ఆ రోజంతా భోజనం లేదు. ఇక ఏకాదశి గడియలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు పూర్తిగా భోజనం లేదు. ద్వాదశి కూడా పారణ అంటాం. ద్వాదశి పారణ, పారము అనే శబ్దానికి అర్థం ఏమిటంటే చివర. పారము ముట్ట అంటే చివర ముట్టినట్టుగా, అంటే అంత్యం వరకు నేర్చుకున్నాడని. ద్వాదశి పారణ అంటే ద్వాదశి గడియలో కూడా చివరి గడియలలో ఈ వ్రతానికి మనం సమాప్తం చేయాలి. అది ప్రాచీన యుగాల్లో జరిగింది. కలియుగంలో మాత్రం ద్వాదశి గడియలు వస్తూనే పాలన చేసేస్తున్నాం మనం. ఈ యుగంలో కొంత మారింది ఆచారం. కానీ అంబరీష మహారాజు లాంటి మహారాజులు ఈ వ్రతం చేసినప్పుడు అక్కడ చెప్తారు కదా, శనీయుడు ద్వాదశీయునింత మునినీరు శుచి వెడలడు. ద్వాదశి పాలన చేయాలి అనుకుంటున్న సమయంలో దుర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. నేను కూడా మహర్షిని కూడా భోజనానికి పిలిచాడు. సరే నేను నదిలో స్నానం చేసి వస్తానయ్యా, తొందరగా వచ్చేస్తాను, 5 నిమిషాలను పోయినాడు ఆయన. ఆయన రాలేదు. ఈ ద్వాదశి గడిలు వెళ్ళిపోతున్నాయి, చివరి గడిలు వచ్చేసినాయి. ఎప్పటికీ శనీయుడు ద్వాదశీయునింత శనీయుడు ఈరూరణ పారణ చేయవలయును.
వినిపింపుండర్హమైన విధమెట్టిదియో అని తన గురువుల్ని పిలిచి అడిగాడు అంబరీష మహారాజు. అయ్యా, మహర్షులు వచ్చారు, నేను వారిని భోజనానికి ఉండమని చెప్పాను, ఆయన నదిలో స్నానం చేసి వస్తానని పోయినాడు, ఇంకా రాలేదు, మరి ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి, ఇప్పుడే పారణ చేయాలి, ద్వాదశి గడియలు ఉండగానే చేయాలి కదా అని ఆ పారణ అనే శబ్దంలోనే ఉన్నది. ద్వాదశి చివరే ద్వాదశి పాలన చేయాలి. అది ప్రాచీన యుగాల్లో జరిగింది, ఈ యుగంలో జరగడం లేదు. ఈ యుగంలో మనం ఆఖరికి ఉండలేం కదా, ద్వాదశి గడియలు పెడుతూనే ద్వాదశి పాలన పూర్తయిపోయింది అనిపిస్తాం మనం. కానీ అంబరీష మహారాజు లాంటి మహానుభావులంతా కూడా ద్వాదశి చివరిలోనే చేశారు ఆ పాలన. కానీ ఆయన రాలేదు. ఏకాదశి వ్రత మహత్వం చేత ఆ మహారాజు గారికి ఎంత గొప్పతనం వచ్చిందంటే, ఆయన సుదర్శన చక్రం యొక్క రక్షణలో ఉన్నాడు. ఆయన శ్రీమన్నారాయణుడే సుదర్శన చక్రాన్ని రక్షణగా పెట్టాడు ఆ మహారాజు గారికి. ఆ మహారాజు గారిని ఎవడు ఏమీ ఛేదించలేడు. గురువులు చెప్పారు, అధిప అతిథి పోయి రామి ఈ ద్వాదశి పాలనంబు మాన పాడి కాదు. ద్వాదశి పాలన మానకూడదు, కాబట్టి వ్రతం ఆచరించాలి. అందుకని మీరు దయచేసి సలిల భక్షణంబు సమ్మతంబు అన్నారు. కొద్దిగా నీళ్లు తీసుకోండి, ద్వాదశి గడియలు పూర్తి కాకముందే కొన్ని నీళ్లు తీసుకోండి అని చెప్పారు. అలా జలపానం చేశారు అంతే ఆయన. అంతే మహర్షికి ఆగ్రహం కలిగింది. ఆ తరువాత ఆయనకి ఏదో ఇంకా ఒక రాక్షసుడిని ఆయనపై పంపించాడు. ఆయనకు తెలియదు సుదర్శన చక్రం యొక్క రక్షణలో ఉన్నాడు అని. ఆ రక్షణలో ఉన్నాడని తెలియకుండా ఆయన రాక్షసుడిని పంపించాడు. వెంటనే సుదర్శనుడు వెళ్ళి సుదర్శన చక్రాయుధంతో రాక్షసుడి తల ఖండింపబడి ఆ సుదర్శనుడు అంతా ఊరుకుండలేదు, మహర్షి వెంటబడ్డాడు. మహర్షి ఊహించలేదు ఆ పరిస్థితి. దుర్వాస మహర్షి యొక్క ఆ శాపము అమోఘము, ఆయన శక్తి అమోఘము. ఆయనకు పాపం ఆ కొంత పరాభవం జరిగింది ఇక్కడనే అంబరీష మహారాజు దగ్గరే. సుదర్శన చక్రం నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. వెంటబడుతూ ఏ లోకంబునకైన వెంటబడి తో నేతెంచు చక్రానల జ్వాలలు మానుపువారులేమి. ఏ లోకానికి పోయినా వస్తూ ఉంది ఆ సుదర్శన చక్రం. బ్రహ్మను వెళ్ళి ఆశ్రయించాడు. బ్రహ్మ చేతులు ఎత్తేశాడు, నేనేం చేయగలనయ్యా, చేయలేనని. కైలాసానికి వెళ్ళి పరమశివుని ఆశ్రయించాడు, ఆయన నేనేం చేయలేనన్నాడు. ఇక ఆఖరకు వైకుంఠానికే వెళ్ళాడు. ఆ వైకుంఠం యొక్క ఆ శేషతల్పంపై ఉన్న శ్రీమన్నారాయణుని ఆశ్రయించాడు. నీ మహిమార్ణవంబు తుది నిక్కముగా ఎరుగంగలేక నీ ప్రేమకోవచ్చు దాసునకు క్రించుదనంబున ఎగ్గుసేసి తిన్ నా మరపును సహింపుము. అట నారకుడైన మనమ్ములో భవన్నామము చింతచేసిన అనంత సుఖస్థితి చెందకుండునే. శ్రీమన్నారాయణ, నీ నామ సంకీర్తనం చేత నీ దాసులు, నీ శరణాగతులు ఎంత ధన్యులవుతారో, ఎంత ఆత్మబల సంపన్నులవుతారో ఇప్పుడు నాకు అర్థమైంది. దయచేసి నన్ను కాపాడండి అన్నాడు. శ్రీమన్నారాయణుడు జగన్నాట సూత్రధారి కదా దేవదేవుడు. అయ్యా మహర్షి, నేను దాసుణ్ణి, దాసులు నా భక్తులైతే ఆ దాసులకు నేను దాసుణ్ణి. కాబట్టి చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీల దొంగిలి కొనిపోవుచుండుదురు. అఖిల్విష భక్తి లతాచయంబులన్ నిలువగబట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్ వరలకు జిక్కి భక్తజన వత్సలతం జనుచుందు తాపస. నేను వాళ్ళకు అధీనమైపోయినా వాళ్ళని నేను తిరస్కరించలేను. నా భక్తుల్ని, నా దాసుల్ని తిరస్కరించి ఏమీ చేయలేను. నువ్వు వెళ్ళి మా అంబరీషుడే శరణ వేడు అన్నాడు. మళ్ళీ అంబరీషుని దగ్గరికి వచ్చాడు ఆయన. అంబరీషుడు ఆ సుదర్శనుని ప్రార్థించాడు, అనుగ్రహించవలసిందిగా వేడుకున్నాడు. అంబరీషుడు సుదర్శనుని ప్రార్థింపగా ఆయన ఆ భక్తుని యొక్క ప్రార్థన, నామ సంకీర్తన ఆలకించి పులకించి ఉపశమించాడు. అలా మహర్షి రక్షింపబడ్డాడు. అది అంటే మహర్షుల యొక్క శాప అనుగ్రహ నిగ్రహ శక్తియుక్తులైనటువంటి మహర్షులను కూడా మించినటువంటి శక్తియుక్తులు ఈ వ్రతాన్ని ఆచరించడంలో ఉన్నాయి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వారికి అటువంటి అమోఘ శక్తులు లభించే అవకాశం ఉంది. అవ్యక్తంగా ఉంటాయి ఆ శక్తులు. కాబట్టి పరమాత్మను అనుగ్రహం కోసం అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. శ్రీరంగ క్షేత్రం మొదలుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట, మరి భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్లో ఉన్న దేవాలయం, అన్ని దేవాలయాల్లోనూ కూడా ద్వారకా, తిరుమల, సింహాచలం వంటి దివ్యక్షేత్రాల్లో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది.
భక్తులందరికీ ఇదొక సువర్ణావకాశం ఆ దేవదేవుని పాదారవింద మకరంద రసాస్వాదనం చేయడానికి. అందుకనే వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు భక్తలోకానికి అందరికి కూడా నేను సమర్పించుకుంటూ సవినీయంగా నేను మనవి చేస్తూ, ఒంటిమెట్ట దేవాలయం చాలా ప్రశస్తమైనటువంటి దేవాలయం. అక్కడంతా కూడా ఉత్తర ద్వార దర్శనాలు ఉంటాయి. కాబట్టి భక్తులకు సువర్ణావకాశం ఇది. ఆ భక్తులకు, ఆ వైష్ణవ భక్తకోటికి, దేవదేవుని యొక్క శరణాగతి చేస్తున్నటువంటి దాసులందరికీ కూడా నా యొక్క ప్రణామాంజలులు సమర్పిస్తూ, అందరికీ శుభాకాంక్షలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.